ప్రతి ఒక్క సర్పంచ్ తలెత్తుకొని గౌరవంగా జెండా వందనం చేసే రోజులు వచ్చాయని, స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఇక నుండి మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీల గౌరవం పెంచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తీసుకొని గొప్ప నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారని కొనియాడారు. మా ప్రభుత్వం అధికారం రాగానే పల్లెల రూపురేఖలు మారుస్తాం, పల్లెల భవిష్యత్తు మారుస్తాం, రాష్ట్రాన్ని రూపురేఖలు మారుస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఈరోజు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వాన్ని దగ్గర నుంచి జీవో విడుదల చేశారు. ఇది గర్వించాల్సిన విషయం, ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి గర్వించాల్సిన విషయం. ఎందుకంటే 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, 25,000 రూపాయలు మేజర్ పంచాయతీలకి సంబరాలు చేసుకోమని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేశారు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఇంకా 2 రోజులు రాబోయే వేడుకల్లో చాలా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారు. అంగరంగ వైభవంగా జరగబోతుంది. 10,000 25,000తో చాలా భోజనాలు పెట్టచ్చు, పిల్లలతో గేమ్స్ ఆడించు, రకరకాల ప్రయత్నించు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది అని ప్రజల్ని తెలియజేయడానికే ఈ ఒక నిర్ణయం చూపించారు. ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా పోను పల్లెల్లో పట్టణాల్లో ఆయన తీసుకున్న శాఖలు కానివ్వండి, ప్రతిదీ కూడా అభివృద్ధి తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తారు. ఈ విషయాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర దేశ ప్రజలు, ప్రతి పంచాయతీలో ఉన్న ప్రజలు, సర్పంచులు అందరూ కూడా తెలుసుకోవాలి. మీకందరికి విముక్తి వచ్చింది. మీరంతా బందీగా ఉండి పేరుకే సర్పంచులు ఉప సర్పంచులు ఉండి మీ చేతిలో నిధులు లేక మీ ఏదో వచ్చిన నిధులను కూడా వైసీపీ నాయకులు కాజేసి మీలాంటి వారికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు మీకు మంచి భవిష్యత్తు కోసం మీ అందరికి కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ఈ సంవత్సరాన్ని మీరందరూ కూడా కళ్యాణ్ గారు ఆశించినట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయాన్ని ఆయన తీసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి ఈ జీవో రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు.